అన్నా నేను పేదోడన్నా, నా పరిస్థితి ఒకసారి చూడన్నా వీడియో కాల్ చేసి, ఇదిగోనా నాకున్నటువంటి 1 సెంటు స్థలం ఇదేనన్నా, నాకేదైనా హెల్ప్ చేయగలవా అన్నా ప్లీజ్ అని బ్రతిని అడిగితే, ఏం కావాలో చెప్పు తమ్ముడు, నాకు చేతనే సహాయం చేస్తా అన్నా. నాకు మా తమ్ముడికి పక్కనే 2 పోర్షన్లు డిజైన్ చేసి అన్న ఇంటి ప్లాను 1000 రూపాయలు తీసుకుంటావు కదా, అదే ఒక ప్లాన్కి అయితే 500 అన్నావు, 2 ప్లాన్లు అయితే 1000 రూపాయలు అని చెప్పేసి వీడియోలో చెప్పావు కదా, 2 కలిపి ఎంతలో చేయగలవో చెప్పు అన్నా అన్నాడు. నువ్వు ఎంత ఇస్తావో చెప్పు అన్న. వెంటనే వాళ్ళ అమ్మ ఫోన్ పక్కనే తీసుకొని, అయ్యా మేము లేనోళ్ళు అయ్యా కొద్దిగా చూడయ్యా, ఏదో చిన్న రేకులు ఇల్లు, ఇందులో తలా ఒక రూమ్ వేసుకొని ఉండాం అనుకుంటున్నారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఉండడానికి ఇల్లు లేదు నాన్న, కొంచెం చేసి పెట్టాయి అంతకంతకంటే నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎంత అంటే అంత, నేను మాట కూడా మాట్లాడను అన్న. 300 అయ్యా అంది. సరే ఫస్ట్ నా నవ్వు వచ్చినా సరే ఇంక ఆమెను చూస్తే నాకు మా అమ్మే గుర్తొచ్చింది. కూరగాయల కాడ ఈ కాయలు కొనాల కాడ బేరం అట్లా ఆడుద్ది. సరే నన్ను కూడా అట్లానే అడుగుతుందిరా అనుకొని, సరేనమ్మా 300 నాకు ఇదే నెంబర్కి చేసేయండి, మీ స్థలం కొలత నాకు పెట్టండి అని వాళ్ళకి ఒక బెడ్రూము, ఒక మీడియం సైజు హాలు, ఒక చిన్న కిచెన్ వచ్చే విధంగా ఇద్దరికి ఆ 300 తీసుకొని డిజైన్ చేసి పంపించాను అనమాట. అంటే కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే మనం కూడా ఇలాంటి లైఫ్ను గడిపి వచ్చిన వాళ్ళమే, మనం పుట్టుకతో కోటీశ్వరులం కాదు. నేను పరిస్థితిని అర్థం చేసుకొని దాని తగ్గట్టు మూవ్ అవ్వగలను.